श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయిబాబాను సేవించడం ఎందుకు అనే గ్రంథాన్ని చదువుకుంటున్నాం. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం నా వయసు లక్షల సంవత్సరాలు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుతున్నాం. ఇక్కడ మనం నిన్న సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే బాబా అసలు ఎప్పుడు ప్రకటమయ్యారు అనే దాన్ని చెప్పుకున్నాం. షిరిడి చిన్న గ్రామంలో ఒక వేప చెట్టు కింద 16 సంవత్సరాల యువకుడిగా ఆయన ప్రకటమయ్యారు. ఆయన పూర్వాపరాలు అనేవి ఎవ్వరికీ తెలియవు. అప్పటికే ఆయన పరిపూర్ణ విరాగి. శీతోష్ణాదులను లెక్క చేయకుండా ఆ చెట్టు కిందే ఆయన ఉండేవారు. కానీ ఆయన బ్రహ్మవర్చస్సుకు ముగ్ధులైపోయి కొంతమంది గ్రామస్తులు ఆయన నిత్యము దర్శించుకుంటూ ఉండేవారు. ఆయన వద్ద చేతిలో చిన్న దండం, భిక్ష కోసం ఒక రేకు డబ్బా, చిలుము గొట్టం తప్ప మరేం వస్తువులు ఉండేది కాదు. ఒక 16 ఏళ్ల బాలుడి చేతిలో అవే ఉండేవి అంతే. ఆయన నిత్యం అలా ధ్యానస్తులే అక్కడ ఉండేవారు అన్నమాట. భిక్షతో ఉండేవారు. నిత్యం నియమంగా 5 ఏళ్ళకి మాత్రమే భిక్షకి వెళ్ళేవారు. వాళ్ళు ఏం పెట్టకున్నా సరే 6వ ఇంటికి అసలు వెళ్ళేవాళ్ళు కాదు. మళ్ళీ ఆయన ఎక్కడ కూర్చుంటారో అక్కడికి వచ్చేసేవారు. నమస్కరించేవాడిని అల్లా మాలిక్కాయ్, అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించేవారు. ఎక్కువగా ఏకాంతంగా మౌనంగా ఉండేవారు. అప్పుడప్పుడు ఆయనలో ఆయన ఏదో మాట్లాడుకుంటూ చిత్రమైన భంగిమలు చేస్తూ ఉండేవారు. అందువల్ల కొంతమంది ఈయన పిచ్చివాడేమో అని చెప్పి అనుకుంటూ ఉండేవారు. ఆయన ఆశీస్సులతో కొందరికేమో కష్టాలు తీరి కోరికలు నెరవేరేవి. అప్పుడు అలాంటి జనం మాత్రం ఆయన దగ్గరకు దర్శనార్థం వస్తుండేవాళ్ళు. కొంతమంది ఏమో ఆయన పిచ్చివాడు అనుకుంటూ ఉండేవారు. ఈ వింత బాలుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడనేసి గ్రామస్తులందరికీ అనిపించి ఒకరోజు ఒక భక్తుడికి దేవత పూనుతుంది. పూనగా ఆ గణాన్ని అందరూ ఆ యువకుని గురించి అడిగారు. అడిగితే అప్పుడు ఆ గణం ఆ చెట్టు కింద ఒక చోట తవ్విస్తే అక్కడ అడుగున ఒక భూగృహంలో ఉంటుంది. అందులో వెలుగుతున్న దీపాలు, పూజాదులు చేసిన గుర్తులు, పూజా ద్రవ్యాలు అవన్నీ ఉంటాయి. అప్పుడు ఆ యువకుడు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పి ఆ దేవత ఆ భక్తుడి నుంచి తొలగిపోతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఆ వింత యువకుడు అంటే బాబా అక్కడికి వస్తారు. వచ్చి ఆ భూగృహంలో తన గురువు యొక్క సమాధి ఉందని దాన్ని మళ్ళీ మూసివేయాలని చెప్తారు. నాటి నుండి ఎందరో వచ్చి ఆయన్ను అనేక ప్రశ్నలతోటి విసిగిస్తూ ఉంటారు. కొద్ది కాలంలో ఆయన గ్రామం విడిచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతారు. తర్వాత 1956లో చాంద్ పాటిల్ అనే అతని గుర్రం తప్పిపోతుంది. అప్పుడు ఆ ప్రాంతం అంతా కొన్ని రోజులు శ్రమపడి వెతుకుతాడు, కానీ దాని జాడ తెలియదు. అప్పుడు నిరాశతో అతడు తిరిగి వస్తుంటే దారి పక్కనున్న ఒక చోట ఒక వింత ఫకీర్ కూర్చొని కనిపిస్తారు. ఆయన పాటిల్ని పిలిచి గుర్రం సంగతి వింటారు. అదా జరిగిందని చెప్పి నీ గుర్రం అక్కడ ఉంది చూడు అని ఒక దిక్కు చూపుతారు. అక్కడ వెళ్ళేసరికి ఆ గుర్రం అక్కడ ఉంటుంది. ఇంకా అతను చాలా కృతజ్ఞతతో అప్పుడు ఈ ఫకీర్ వద్దకు వస్తాడు. ఇంతలో ఆ ఫకీరు చిలుము సిద్ధం చేస్తారు. మట్టి గొట్టంలోనేమో ఒకవైపు పొగాకుంచి చేతిలో దండంతో ఆయన నేల మీద కొడతారు. కొడితే అక్కడి నుంచి బుడబుడవని నీరు ఊరుతుంది, జలం వస్తుంది అక్కడి నుంచి. అందులో తడిపిన గుట్టతో ఆ గొట్టం చుట్టూ చుట్టి మళ్ళీ నేల మీద కొడతారు దండంతో. కొట్టేసరికి ఈసారి అక్కడి నుంచి నిప్పు కణికలు వస్తాయి. దాంతో పొగాకు ఉంచి వెలిగించి చిలుము పీల్చి అది పాటిల్కి ఇస్తారు. ఆ ఫకీర్ మహిమ చూసి ఆ పాటిల్ చాలా ఆశ్చర్యచకితుడై వారిని తమ ఇంటికి తీసుకెళ్తాడు. కొద్ది కాలంలో అతని మేనల్లుడి చాంద్ పాటిల్ మేనల్లుడి వివాహం ఉంటుంది. అది షిరిడీలో అనమాట. సరే ఫకీర్ వాళ్ళని ఆశీర్వదిస్తారు కదా అని చెప్పేసి, గొప్ప ఆయన కదా ఆశీర్వదిస్తారని ఫకీర్ను కూడా ఆ పెళ్లి వాళ్ళతో పాటు తీసుకెళ్తారు షిరిడి. అందరూ బండ్లు దిగుచుండగా
చూచిన షిరిడీ వాస్తవ్యుడైన మహల్సాపతి చూస్తాడు ఈయన ఫకీర్ గారిని. చూసి ఇదివరకు ఆ గ్రామం వదిలి వెళ్ళిన వింత యువకుడే, 16 సంవత్సరాల వయసుతో అప్పుడు కనిపించాడు కదా, ఆ యువకుడే ఈ ఫకీరు అని గుర్తించి సగౌరవంగా ఆయే సాయి రండి స్వామి అని సంబోధించాడు. అప్పటి నుంచి ఇంకా బాబాకి అందరూ సాయి బాబా, సాయి అని అడగదు సాయి బాబా అని పిలవడం ఆరంభించారు. తర్వాత పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పటి నుంచి బాబా అక్కడ 1918లో విజయదశమి నాడు సమాధి అయ్యేంత వరకు అక్కడే ఆయన స్థిరంగా ఉండిపోయారన్నమాట. అప్పుడు భక్తుల బలవంతం మీద సాయి ఈసారి గ్రామంలోని శిథిలమైన మసీదులో నివసించడం ఆరంభించారు. దీని గురించి కూడా చెప్పుకున్నాం. వర్షం పడుతుంటే వాళ్ళే బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోపెడతారనమాట మసీదులో. ఆ మసీదుకి ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారట. ఎదుటేమో తులసి కోట ప్రతిష్ఠించారు. ఉత్తర దిక్కుగా తమ ఆసనం ఏర్పాటు చేసుకునేవారు. ఆగ్నేయంలోనేమో నిరతాగ్నిహోత్రం ధుని వేసేవారు, ధుని కొనసాగించేవారు. ముస్లింలు నివేదన ఇచ్చినప్పుడు వాళ్ళతో కలిసి ఫాతిహా అనే ప్రార్థన చదివి భగవంతునికి నివేదించి భక్తులకి ప్రసాదం పెట్టేవారు. హిందువులేమో వాళ్ళ ధర్మానుసారము బాబాని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పూజిస్తూ ఉండేవారు. ఈ 2 మతాల వారు తమ తమ పండగలను పరస్పర ప్రేమతో కలిసి జరుపుకునేవారు. సాయి అట్లా చేశారనమాట. నాటి నుండి నేటి వరకు ముస్లింలు ఉరుసు లేక చందనోత్సవం, హిందువులు శ్రీరామనవమి ఒకే రోజున కలిసి చేసుకుంటున్నారనమాట. అది ఇట్లా బాబా అక్కడ అట్లా జరుగుతూ ఉండేదన్నమాట బాబాది. చాలా తర్వాత బాబా అక్కడ ఎన్నో లీలలతోటి భక్తులందరూ ఆ లీలలు చూసి వాళ్ళందరూ బాబా చెంతకు పాదాల చెంతకు చేరారనమాట. కాకపోతే బాబా అది వ్యక్తిగత కీర్తి ప్రతిష్టల కొరకు ఆయన ఎప్పుడు చేయలేదు ఆ లీలలు. వాటికి తాను కర్తను కానని, తాను భగవంతుని బానిసనని, ఆ భక్తులు కట్టి దివ్యానుభవాలను భగవంతుడే ప్రసాదిస్తారని, తమ మహిమకంతా కేవలం తమ గురువు యొక్క కృపేనని సాయి చెప్పేవారు. ఇదంతా నేడు గురువులుగా చలామణి అయ్యే వాళ్ళందరికీ, అంటే నకిలీ ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళందరికీ కనువిప్పు కావాలండి ఇట్లాంటివన్నీ. ఎందుకంటే బాబా ఎప్పుడు ఆయన తన గురువు కృపే అని చెప్తూ ఉండేవారు అనమాట. ఆయన చేసిన లీలలు కూడా వాళ్ళ గురువు వలన జరుగుతున్నాయని, అట్లా ఎంతో నిరహంకారంతో ఎంతో వినమ్రుడై గురువు పట్ల అని అట్లా ప్రవర్తించేవారు. అసంఖ్యాకులైన భక్తులకు కలిగిన దివ్యానుభవాలు ఈ విధంగా క్రోడీకరించి చెప్పవచ్చు అని చెప్పారు. ఇవి చదువుకున్నాం మనం. అంటే ఏ దేవీ దేవతలను పూజించే వాళ్ళకి ఆయా దేవతలుగా దేవుడు భగవంతుడిగా ఆయన దర్శనమిచ్చారనమాట. అట్లాంటి అనుభవాన్ని కూడా వాళ్ళకి ప్రసాదించారు. అంటే బాబా సకల దేవతా స్వరూపులు అని చదువుకున్నాం. అలాగే వివిధ గురువులను సత్పురుషులను సేవించే వాళ్ళకి ఆ సత్పురుషులు ఆ గురువులు అందరూ వారి స్వరూపమేనని బాబా నిరూపించారు. అందుకే ఆయన సకల సాధు స్వరూపం కూడా, అందరి సత్పురుషుల రూపంలోనూ ఆయనే ఉన్నారు. సకల జీవరాశి కూడా తమ రూపమేనని కూడా సాయి భక్తులకు నిరూపించారు. అంటే ఇక్కడ దేవతలు, దేవీ దేవతలు, లేకపోతే సత్పురుషులు, గురువులు వారే కాకుండా సకల జీవరాశి, మనం చూస్తున్న జీవరాశులన్నీ సకల జీవరాశులన్నీ ఆయన రూపాలే అని కూడా బాబా భక్తులకి నిరూపించారనమాట. అంటే మాస్టర్ గారు ఒకటి రాస్తారు వీరామృతంలో, శ్రీకృష్ణుడు తర్వాత అట్లా విశ్వరూప సందర్శనం అనేది ఇచ్చింది మళ్ళీ బాబాయేనేమో అని రాస్తారు మాస్టర్ గారు. ఎందుకంటే అంతటా ఆయనే ఉన్నాను అనేటువంటి నిరూపణ పామరులకు కూడా ఇచ్చారు. నిజాన్ని చూస్తే కృష్ణ పరమాత్మ అర్జునుడికి మాత్రమే ఇచ్చాడు విశ్వరూప సందర్శనం. కానీ సాయినాథుల వారు అక్కడ ఉన్న భక్తులు పామరులు అందరూ కదా, వాళ్ళందరికీ కూడా ఇచ్చారు ఆయన. ఎవరైనా ఆకలిగొన్న కుక్కలను మనుషులను ఆదరించినా దండించినా అదంతా తనకే చెందినట్లు సాయి భక్తులకు ఎరుకపరిచారు, వాళ్ళకి తెలిసేలా చేశారు. ఎవరైనా ఆకలిగా ఉన్న ఏమైనా జీవులకు పెట్టినా, లేదా మనుషులను ఆదరించినా, లేక ఏ జీవినైనా దండించినా, లేకపోతే ఏ మనుషులనైనా బాధ పెట్టినా అవన్నీ ఆయనకే చెందుతున్నాయి అని చెప్పి భక్తులకి తెలిసేలా ఆయన చేశారు. అంతేకాదు వివిధ దేవతా విగ్రహాలు పటాలు తమ రూపాలేనని,
ఎవరు వాటిని పూజించినా ఆ పూజలన్నీ తమకే చెందుతాయని వారు నిరూపించారు. ఇక్కడ ఇది చదువుకోవాలి, ఇది 4వది మనం ఇవాళ. అంతేకాకుండా ఆయన ఏం చెప్పారంటే వివిధ దేవతా విగ్రహాలు పటాలు తమ రూపాలేనని, ఇంట్లో పూజ చేసే విగ్రహాలు పటాలు అవన్నీ కూడా ఆయన రూపాలే అని చెప్పారట. ఎవ్వరు వాటి పూజించినా ఆ పూజలన్నీ తమకే చెందుతాయని వారు నిరూపించారు. అట్లే మనం ఇంట్లో పెట్టుకునే ఓ పటాలకు అది పూజలు అవి చేస్తుంటే అవన్నీ కూడా ఆయనట, అవన్నీ కూడా ఆయనకే చెందుతాయట. మనం చాలామందిని బాబా భక్తులు కాదు, మనమే బాబా భక్తులు అనుకుంటాం మామూలుగా. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఎవరికో ఏ దేవుడికో పూజ చేస్తున్నారు కదండి, అవన్నీ కూడా స్వీకరిస్తుంది బాబానే. వాళ్ళకి తెలియదు, వాళ్ళు తెలియకుండానే బాబాని పూజిస్తున్నారు. ఎందుకంటే అవన్నీ రూపాల్లోనూ ఉన్నది సాయినాథుల వారు, ఆయనే. ఆ రూపాలన్నీ కూడా ఆయనే. అంటే వాళ్ళు తెలియకుండానే వాళ్ళు బాబాని పూజిస్తున్నారు, ఆయన నుంచి పొందుతూనే ఉన్నారు. అది అట్లా నిరూపించారు. ప్రత్యేకించి తమకు తమ పటానికి ఎట్టి భేదమూ లేదని బాబా నిరూపించారు. ఆయనకే ఆయన పటానికి ఎటువంటి భేదము లేదని నిరూపించారు కదా. మనం మొన్న కూడా చెప్పుకున్నాం, ఎక్కడో నివేదన పెట్టకపోతే ఆయనకు అక్కడ చెప్పారు. ఆయన అక్కడ షిరిడీలో కూర్చొని, నేను మీ ఇంటికి వెళ్ళాను, అక్కడ ఏం నాకు తినడానికి అక్కడ ఏమీ పెట్టలేదు అని చెప్తారు బాబా. వెంటనే ఆ తండ్రికి ఉత్తరం రాస్తాడు ఆ కొడుకు, నాన్న నువ్వు వాళ్ళ నివేదన పెట్టలేదు ఆ బాబాకి. ఆయన కూడా అక్కడి నుంచి వాళ్ళ తండ్రి కూడా ఉత్తరం రాస్తాడు, వాళ్ళు మర్చిపోయాను నివేదన పెట్టడం. ఇద్దరు ఒకసారి చేరుతాయి. అప్పుడు ఈ కొడుకు అర్థమవుతుంది అనమాట, పట్టణ రూపంలో ఉన్నదే ఆయనే అనుగ్రహిస్తుంది, ఆయనకు అన్నీ తెలుస్తాయి మనం చేసేవన్నీ అని చెప్పి తెలుస్తుంది. ఆ తండ్రికి కూడా అర్థమవుతుంది. బాబా అడిగారు, బాబా ఇట్లా అనేసరికి అయ్యయ్య మర్చిపోయినా, నేను ఇంట్లో పెట్టడం మర్చిపోతే ఆయన తెలిసిందా అని చెప్పి తండ్రికి కూడా తెలుస్తుంది. ఏదో కొడుకు బలవంతం మీద ఒప్పుకుంటాడు అనమాట పూజ చేయడానికి. అలా అందుకని ప్రత్యేకించి తమకు తమ పటానికి ఎట్టి భేదమూ లేదని బాబా నిరూపించారు. ఇంకా ఎన్నో లీలలో మనం చూస్తూ ఉంటాం ఇట్లాంటివి. బొంబాయి నుండి ప్రప్రథమంగా షిరిడీ వచ్చిన వారిని గురించి ఇతర భక్తులతో సాయి ఇతడు నాకు 4 సంవత్సరాలుగా తెలుసు అని చెప్పారు. కొంతమంది వస్తే చెప్పేవారు ఇతడు ఇంతకాలంగా తెలుసు, అతడు అంతకాలంగా తెలుసు. కొంతమందిని అయితే జన్మల నుంచి నాకు తెలుసు, వీళ్ళు లేకుండా ఒక్క మెతికైనా తినను, ఇట్లా చెప్పేవారు ఆయన. ఒక భక్తుడు వస్తే చెప్పారట, 4 సంవత్సరాల నుంచి ఇతను నాకు తెలుసు అని చెప్పారట. అతడు 4 సంవత్సరాల పూర్వం బొంబాయిలో సాయి పటాన్ని మొట్టమొదటిసారిగా చూచి నమస్కరించాడట. అప్పుడు అతను గుర్తొస్తుందో, 4 సంవత్సరాల క్రితం బాబా పటానికి నేను నమస్కరించానే అని చెప్పి. అది బాబాకు తెలుసు, పటానికి ఆయనకి భేదం ఏం లేదు కదా. ఇతను నాకు 4 సంవత్సరాల నుంచి తెలుసు అన్నారు. 4 సంవత్సరాల క్రితం అతను బాబా పటం ఒక చోట చూసి నమస్కరించాడట. షిరిడీలో ఉన్న బాబా తాము బాంద్రాలోని ఒక భక్తుని ఇంటికి ఆకలితో వెళ్ళామని, అతడు తమకేమీ నైవేద్యం ఇవ్వలేదని బాబా ఒకనాడు అన్నారు. విచారిస్తే బాంద్రాలోని భక్తులు సాయి పటాన్ని పూజించి నైవేద్యం ఇవ్వడం మరిచారని తెలిసింది. ఇందాక మనం చెప్పుకున్నదే, నైవేద్యం పూజ చేసి ఆ తండ్రి నైవేద్యం పట్టడం మర్చిపోతాడు. కొడుకేమో షిరిడీ వెళ్తాడు పూజ చేయమని చెప్పి. అప్పుడు బాబా నేను మీ ఇంటికి వెళ్తే అక్కడ పూజా గృహంలో నైవేద్యం పెట్టలేదు, తినడానికి ఏం పెట్టలేదు అని చెప్తారు. ఆకలితో నేను వచ్చాను అని చెప్తారనమాట. సాయి సర్వజ్ఞులు, అప్పుడు అర్థమవుతుంది అబ్బో బాబా సర్వజ్ఞులు అని చెప్పి. పటానికి ఆయనకి తేడాయే లేదు, భేదమే లేదు అని అర్థమవుతుంది. అలా సాయి సర్వజ్ఞులు, ఈ చరాచర జగత్తులో వారికి అనుక్షణం అన్నీ తెలుస్తుండేవి. ఆయన సర్వజ్ఞులు, ఆయనకి మొత్తం అసలు ఎక్కడ ఏం జరుగుతుందో కూడా ఆయనకి తెలుస్తూ ఉండేది అని అక్కడ ఉన్న భక్తులకి అనుభవం అయ్యింది. ఒకనాడు మసీదు గోడ మీద బల్లి కూసింది. ఒకరోజు భక్తులు ఇట్లా కూర్చుని ఉండగా మసీదు గోడ మీద ఒక బల్లి కూసిందిట, అరుస్తుంది బల్లి. శకునం ఏమని భక్తుడు అడిగాడు, ఏంటి బల్లి కూస్తుంది, శకునం ఏమిటని అడిగట్ట. ఔరంగాబాద్ నుండి తన సోదరి వస్తుందని ఆ బల్లి సంతోషిస్తున్నది అన్నారు. ఔరంగాబాద్ నుంచి తన సోదరు వస్తుంది, అందుకని అది సంతోషిస్తోంది
అని అన్నారట బాబా. సరే మనకు అనిపిస్తుంది ఇదోటి బల్లికి ఎట్లా తెలుసు, ఇది ఎవరు అడిగారట బల్లికి ఎలా తెలుసు అసలు తన సోదరు వస్తోందని. అంటే కొన్ని జీవులకి అటువంటి శక్తి ఉంటుందండి వాటికి. మామూలుగా చూడండి ఇప్పుడు భూకంపాలు వస్తే అలా కొన్ని జీవులకు ముందుగా తెలుస్తూ ఉంటాయి చూసారా, అట్లాగే వాటికి కూడా కొన్ని జీవులకి అటువంటి దాన్ని భగవంతుడు వాటికి ప్రసాదించారనమాట. తన సోదరి వస్తుందని ఆ బల్లి సంతోషిస్తుంది అన్నారు సాయి. కొంతసేపటికి గుర్రం మీద షిరిడీ చేరిన ఒక వ్యక్తి అలసి తన గుర్రాన్ని మసీదు ముంగిట కట్టేశాడు. ఇంతలో కొంతసేపటికి ఏమైందట, గుర్రం మీద షిరిడీ వచ్చాట ఒక వ్యక్తి. వచ్చి తన గుర్రాన్ని మసీదు ముంగిట కట్టేశాడట అలసటగా ఉండి. దానికి ఉలవలు పెడదామని గుడ్డ సంచి దులిపాడు. దానికి దాని ఫుడ్ పెడదామని ఉలవలు ఆ సంచి దులిపాడు అతను. అందులో నుండి ఒక బల్లి బయటపడి గోడ మీద బల్లిని చేరింది. అందులో నుంచి ఒక బల్లి కింద పడి ఉంట ఆ సంచిలో నుంచి వెళ్ళి అది పైన కూర్చొని చూసారా బల్లి, దాని దగ్గరికి చేరిందిట. ఆ రెండు ఆనందంగా అలాగా తిరుగుతున్నాయి. అప్పుడు అగంతకుడు ఔరంగాబాద్ నుంచి వచ్చినట్టు తర్వాత చూశాడు. అతను భక్తుడు ఆ బల్లి రావడం అంతా చూశాడు. చూసి తర్వాత విచారించాడు, ఎక్కడి నుంచి వచ్చావు బాబా అని విచారిస్తే అతను ఔరంగాబాద్ నుంచి వచ్చానని చెప్పాడు. బాబా ఏం చెప్పారు, అది ఏంటి బల్లి అరుస్తుందని అడిగితే ఔరంగాబాద్ నుండి తన సోదరి వస్తుందని ఆ బల్లి సంతోషిస్తున్నది అన్నారు. చూడండి, అతను వచ్చింది ఔరంగాబాద్ నుంచే. ఆ సంచి దులిపేసరికి బల్లి బయటకు వచ్చింది. ఔరంగాబాద్ నుంచి వచ్చింది ఆ బల్లి సంచిలో ఉండి, అది సంచిలో ఉందన్నమాట అది. అలా అందుకని ఇలా వచ్చినట్టుగా అతను చెప్పాడట. ఇలాగా బాబా సర్వజ్ఞుడు అంటే ఆయనకంతా తెలిసి ఉండాలి. ఔరంగాబాద్ నుంచి ఒక వ్యక్తి వస్తాడని, దాంట్లో ఒక బల్లి ఉందని, ఆ బల్లి వెళ్ళి దీన్ని కలుసుకుంటుందని ఇవన్నీ తెలిసి ఉండాలి ఆయనకు ముందుగానే. అంటే ఆయన సర్వజ్ఞుడై ఉండాలి. శ్రీ సాయి సర్వసమర్థులైన భక్తరక్షకుడు. బాబా సర్వసమర్థులు అంటే ఏదైనా చేయగలిగేటువంటి శక్తి ఉన్నవారు ఆయన, ఏదైనా చేయగలరు ఆయన. భక్త రక్షకుడు, భక్తుల్ని రక్షించేవారు ఆయన. దూర ప్రాంతాల్లో ఆపదలలో చిక్కి వారిని స్మరించిన భక్తుల ఎదుట తక్షణమే ప్రత్యక్షమై వారిని ఆదుకునేవారు. అంతేకాక ఆ వివరాన్ని తక్షణమే సాటి భక్తులకు చెప్పేవారు. పైగా ఆయన ఏం చేసేవారట, దూర ప్రాంతాల్లో ఎవరైనా ఆపదల్లో చిక్కుకొని ఉంటే బాబాని స్మరించినంత మాత్రానే ఎదుట తక్షణమే ఆయన ప్రత్యక్షమైపోయి వాళ్ళని ఆదుకునేవారట. ఆయన మసీదులోనే కూర్చునేవాళ్ళు, కానీ తక్షణమే ఎక్కడో ఉన్న భక్తుల్ని ఆయన రక్షిస్తూ ఉండేవారు అనమాట. అంతేకాక ఆ వివరాలను తక్షణమే సాటి భక్తులకు చెప్పారట. వెంటనే భక్తులతో కూడా చెప్పేవారట. ఒకరోజు ఒక దాంట్లో ఉంటుంది వాళ్ళ లీలామృతంలో, నానా చావనున్నాడు కానీ నేను చావను ఇవ్వను అని చెప్తారు. ఏదో బండి పడుతుంది అవుతుంది, అట్లా ఎక్కడో ఏదో భక్తులకి ఆపద ఉంటే ఈయన రక్షిస్తూ ఉండేవారు అనమాట. సాంప్రదాయకులైన ముస్లిం సాధకులు తమను దర్శించినప్పుడు సాయి ఖురాన్ గ్రంథం నుండి అరబ్బీ భాషలోని వివిధ మంత్రాలను వారికి బోధించేవారు. ముస్లిమ్స్ కొంతమంది సాంప్రదాయకులైన ముస్లిమ్స్ వచ్చినప్పుడు బాబా దర్శనానికి ఖురాన్లోని అరబ్బీలో ఉన్న వివిధ మంత్రాలని వాళ్ళకి చెప్పేవారట, అవన్నీ బోధించేవారట. అట్లాగే భగవద్గీత కూడా తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు ఆయనకి. మంత్రాలను మధ్యలో మరిచిన వేద పండితులకు ఆయా మంత్రాలను గుర్తు చేశారు. చూడండి, వేద పండితులు వచ్చారు బాబా దగ్గరికి. వాళ్ళు బాబా ముస్లింలా కనిపించడంతో, మన లీలామృతంలో ఉంటుంది ఇది కదా, వాళ్ళు బాబా ముస్లింలా కనిపించడంతో వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఎందుకు వచ్చారంటే ధనం, బాబా వేదం చదివితే ఆయన ధనం ఇస్తారని చెప్పి వచ్చారు. కానీ చూసేసరికి బాబా ముస్లింలో ఉండేసరికి వాళ్ళు నమస్కరించకుండా ప్రత్యామ్నాయ పద్ధతిన నేల మీద ఇట్లా పిడికిలు పెట్టి నమస్కరిస్తారు, ఆయనకి నమస్కరించకుండా పెడితే అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు వేదం చదవడం ఆరంభిస్తారు. వేద పండితులు చదువుతుంటే మధ్యలో మంత్రం మర్చిపోతారు వాళ్ళు. అప్పుడు బాబా అందిస్తారు. చూడండి, వేదాల్లో మంత్రాలు అందించారట బాబా మర్చిపోయిన వేద పండితులకి. వాళ్ళు ఎన్నేళ్ళ నుంచి చదువుతూ ఉన్నారు ఆ వేద మంత్రాలు. అట్లాంటిది వాళ్ళు మర్చిపోయిన వాళ్ళకి వేద పండితులకి మంత్రం అందించారట బాబా.
గుర్తు చేశారు, ఓహో ఈ మంత్రం అని చెప్పి ఆయన చదివి. అసలు ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి కదా. మళ్ళీ వాళ్ళని ఘనంగా సత్కరించి పంపారట. ఏం తిట్టలేదు, నువ్వు నాకు నమస్కారం చేయలేదా ఇట్లాగా అట్లాగని ఏం అనలేదు. వాళ్ళు చక్కగా ధనం అంతా ఇచ్చి పంపించారు. భగవద్గీతను భాష్యంతో సహా కంఠస్థము చేసిన నానాసాహెబ్ చందోర్కర్ గర్వాణి అణిచి ముఖ్యమైన శ్లోకానికి అద్వితీయము, వినూత్నము, గంభీరమైన వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. అలాగే భగవద్గీత నానాసాహెబ్ చందోర్కర్ భగవద్గీత బాగా చదువుకున్న వాడినని, సంస్కృతం అది వచ్చని భగవద్గీత బాగా చదువుకుంటున్న వాడినని అతనికి గర్వం. బాబాకి ఏం తెలియదు అనేటువంటి ఉద్దేశం కూడా ఉంది. ఈయనకేం తెలుసులే భగవద్గీత అనే ఉద్దేశం కూడా ఆయనకు ఉంది. ఒకసారి కాళ్ళు పడుతూ బాబాకి ఆయనలో వికార భావాలు, ఎవరికైనా మనుషులు ఏమైనా వికార భావాలు వస్తే బాబా తిట్టుపోసేవాళ్ళ అందరి ముందును, భావాలు బాగోపోతే. అందుకని ఈయన ఏం చేశాడు, నానాసాహెబ్ లోపల అది వల్లి వేస్తున్నాడు అనమాట. భగవద్గీత శ్లోకాలని చదువుకుంటున్నాడు ఆయన. అంటే వేరే భావాలు రాకుండా ఉంటాయని, వికార భావాలు రాకుండా ఉంటాయని ఆయన కాళ్ళు పడుతూ భగవద్గీత శ్లోకాలు చదువుతున్నాడు. చదువుతుంటే ఒక చోట ఆపుతారు ఆయన. దాని అర్థం ఏంటని అడుగుతారు. తద్విద్య ప్రణిపాతేన మనకు ఉంటుంది కదా లీలామృతం, అక్కడ ఆపుతారు. ఆపేసరికి అతను చెప్పలేకపోతాడు. దానికి అర్థం ఏమిటో బాబా చెప్తారు. అలా అతని యొక్క గర్వాన్ని అట్లా అణిచి ముఖ్యమైన ఆ శ్లోకానికి అద్వితీయము, వినూత్నము, గంభీరము అయిన వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. అద్భుతమైన వ్యాఖ్యానాన్ని బాబా ఇచ్చారనమాట. నాటి సాధు సత్పురుషులందరూ ఆయనను తలమానికంగా కోహినూరు వజ్రంగా కీర్తించారు. అప్పుడు సాధు సత్పురుషులు అందరూ, అప్పుడున్న మహనీయులు అందరూ బాబాని తలమానికంగా కోహినూరు వజ్రం బాబా అని చెప్పి కీర్తించారు. హిందూ ముస్లిం మహాత్ములు ఎందరో తమ భక్తులను ఆశీర్వచనం కోసం సాయి వద్దకు పంపేవారు. ఎంతోమంది హిందూ మహాత్ములు, ముస్లిం మహాత్ములు వాళ్ళ భక్తుల్ని బాబా ఆశీస్సులు తీసుకురా, వెళ్ళి షిరిడీలో సాయిబాబా ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకో అని చెప్పి వాళ్ళ భక్తులందరినీ బాబా దగ్గరికి పంపేవారు. అంతేకాదు ఎన్నడూ వెళ్ళని, ఎవరిని దర్శించని మహాత్ములు ఎందరో సాయి దర్శనానికి వచ్చి వెళ్ళారు. ఎందరో మహాత్ములు ఎక్కడికి వెళ్ళరు, వారు ఎవరిని దర్శించరు. అట్లాంటి మహాత్ములు కూడా బాబా దగ్గరికి వచ్చారట, బాబాని దర్శించుకుని వెళ్ళారు. అంటే ఎంత గొప్పవారో బాబా చూడండి. ఎందరో మహాత్ములు ఆయన దగ్గరికి వచ్చారు, ఎక్కడికి వెళ్ళని వాళ్ళు కూడా వచ్చి బాబా దర్శనం చేసుకున్నారట. కానీ సాయి తాము ఒక పేద ఫకీరును మాత్రమేనని చెప్పేవారు. ఇంత జరుగుతున్నా సరే ఆయన మాత్రం నేను ఒక పేద ఫకీరును అని చెప్పేవారు. అల్లా అచ్చాకరేగా అని చెప్పేవారు, అంతే. ఆయన గొప్పతనం అని ఏం చెప్పుకునేవాడు కాదు. చూడండి అంత వినమ్రత ఆయనకి. చెప్పులు లేని కాళ్ళు, ఒక చింకి చొక్క, శిథిలమైన మసీదు. ఆయన చూడండి ఎట్లా ఉండేవారు. చెప్పులు లేని కాళ్ళు, చెప్పులు వేసుకోలేదు ఆయన. ఒక చింకి చొక్క, చిరిగిపోయిన ఒక చొక్క, శిథిలమైన మసీదు, శిథిలమైపోయింది ఆ మసీదు. 5 ఇండ్ల దగ్గర భిక్షలతో తృప్తి చెందిన సాయి. 5 ఇళ్ల దగ్గర భిక్ష, అది ఆయన జీవితం. ఎంత గొప్ప ఆయన కోహినూరు వజ్రం అన్నారు. మహాత్ములందరిలో ఆయన తలమానికం అన్నారు. నక్షత్రాల మధ్య ఆయన సూర్యుని వంటి వారు అన్నారు. అట్లా ఎంత కీర్తించారో ఎంతోమంది. అలా కానీ అసలు ఎవరైనా వచ్చి దండాలు పెడితేనే అసలు ఎలా అయిపోవాలండి అసలు కదా. నువ్వు భగవంతుడని దండం పెడితే అసలు వాళ్ళు ఎట్లా అయిపోవాలి, అసలు ఎలా ఉండాలి. దక్షిణలు సమర్పిస్తూ ఉంటే అసలు ఎలా ఉండాలి. కానీ బాబా ఎలా ఉన్నారు, ఏం చేశారు ఆ దక్షిణలన్నీ. మనందరం లీలామృతంలో చదువుకుంటాం. సాయంత్రానికి అందరికి పనిచేసేవారట దక్షిణలన్నీ.
హాయిగా తినచ్చు కదా ఆహారం. అది కూడా లేదు, భిక్ష. 5 ఏళ్లలో మాత్రం భిక్ష చేసి తినేవారు. ఆ తినడం కూడా ఎట్లా ఉండేది, ఒక దాంట్లో మట్టి ఏది ఉంటుంది కదా, దాంట్లో ఆయన మొత్తం కలిపేసి అన్నం అక్కడ పెట్టేవారు భోజనం. దాన్ని ముందు ఆ సేవకులు వాళ్ళు కొంత తీసుకునేవాళ్ళు, తర్వాత ఎన్నో ఈ కుక్కలు ఇవన్నీ జీవరాశులు వాటికి కావాల్సినవి తినేసేవి. బయట బిచ్చగాళ్ళు ఇలా అందరూ తీసుకునేవాళ్ళు. తర్వాత ఈ కుక్కలు ఇవన్నీ తినేసిన తర్వాత ఇది 1 2 ముద్దలు ఆయన తినేవారు. ఆ భిక్ష అన్నమే. ఎవరుంటారండి అలా? అలా 6 దశాబ్దాలలో ఒక్కసారి కూడా తమను ఊరేగించడానికి అనుమతినివ్వని నిరాడంబరుడు. 6 దశాబ్దాలలో ఒక్కసారి కూడా ఆయన ఊరేగిస్తామంటే ఆయన ఒప్పుకోలే. పల్లకి ఎక్కమంటే ఎక్కల. ఊరేగించడానికి ఆయన ఒప్పుకోలేదు, అనుమతి ఇవ్వాల. అంత నిరాడంబరుడు. నడుస్తూనే వెళ్ళారు అంతే నేల మీద. పల్లకి ఎక్కల ఊరేగింపులు వాటికి ఆయన. ఇదే ఇంకొకరికి ఇంత వైభవం వస్తే ఎలా ఉంటారు ఆలోచించండి. భక్తులిచ్చే కానుకలు సుమారు 300 నుండి 500 దాకా ఉన్నప్పటికీ, అప్పట్లోనండి 300 నుంచి 500 వరకు ఉన్నాయట అప్పట్లో భక్తులు ఇచ్చే కానుకలు. రోజు అట్లా వచ్చేవి 600 వరకు. ఆనాడు ఎప్పుడు బాబా ఉన్నప్పటి టైంలో ఎంత ఎక్కువ చూడండి. ఆ మొత్తాన్ని సూర్యాస్తమ సమయ కాలంలో పేదలకు పనిచేసేవారు. సాయంత్రం అయ్యేసరికి పేదవాళ్ళకందరికీ పనిచేయడమే ఆ దక్షిణ అంతా. భక్తులు సమర్పించిన ఖరీదైన వస్త్రాలను, అతి రుచికరములైన మిఠాయిలను భక్తులందరికీ పంచి తాము భిక్షాన్నంతో తృప్తి పడేవారు. భక్తులు సమర్పించిన ఖరీదైన బోళ్ళు ఖరీదైన వస్త్రాలు బాబాకి సమర్పించుకునేవాళ్ళు. రుచికరమైన మిఠాయిలు అవన్నీ భక్తులందరూ తెస్తే అదే అందరూ ఇస్తే బాబాకి సమర్పించుకుంటే అవి భక్తులందరికీ పంచి తాము మాత్రం భిక్షాన్నంతో తృప్తి పడేవారు. అవన్నీ ఆయన ఉంచుకోవడాలు లేవు, పనిచేసేవారు ఆయన. పనిచేసి ఆయన మాత్రం 5 ఏళ్లలో భిక్ష చేసుకుని దాంతో తినేవారు అంతే. అత్యన్నమే. అనుక్షణం పంచభూతాలే ఆయన ఆజ్ఞకు లోబడి ఉండేవి. ఎప్పుడు అనుక్షణం పంచభూతాలు ఆయన ఆజ్ఞకు లోబడి ఉండేవిట. ఆయన మందలించిన మాత్రాన గాలి వానలు నిలిచిపోయేవి. ఆయన ఒక్కసారి ఆగు అంటే చాలు గాలి వానలు అన్నీ నిలిచిపోయేట. జరాధా అనేసరికి ఆగిపోయాయి. అంటే ఆయనకు లోబడి ఉండేవన్నమాట పంచభూతాలన్నీ ఆయన ఆజ్ఞతోనే. అందుకే అంటారు కదా, నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు అంటారు ఆయన. చూడండి మరి, అంటే అన్నీ ఆయన ఆజ్ఞతోనే జరుగుతున్నాయి అన్నమాట. మిన్నుముట్టిన అగ్ని తల వంచి తగు మాత్రంగా వెలిగింది. ఒకసారి నిప్పు అంటుకుంటుంది. ఆ అగ్ని తగ్గు అనేసరికి తగ్గుతుంది, పైకి వెళ్ళిపోతుంది అగ్ని. అది దుని వెలిగిస్తే అంత పైకి వెళ్తే తగ్గుని కొట్టేసరికి ఆయన తగ్గిపోతుంది. పైకి ఎగసిన అగ్ని కూడా తగ్గుతుంది అన్నమాట. తల వంచి తగ్గు మాత్రంగా వెలిగింది. ఎంత వెలగాలో అంతే వెలిగింది. సాయికి పేదలన్నా ధనికులన్నా సమభావమే ఉండేది. బాబా దగ్గర ఎట్లా ఉండేది? పేదలు ధనికులు ఇద్దరి పట్ల సమభావనే ఉండేది, సమంగానే చూసేవారు ఆయన. జనరల్గా ఎట్లా ఉంటుంది? ధనికుల్ని ఎవరైనా గౌరవించడాలు, పేదవాళ్ళని కొంచెం చిన్న చూపు చూడాలు కనబడుతూ ఉంటుంది సమాజంలో. చాలా చోట్ల చూస్తాం కూడా ఇవి, కొన్ని చోట్ల ఆశ్రమాల్లో అక్కడ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు. కానీ బాబా దగ్గర ఎలా ఉండేది? పేదలన్నా ధనికులన్నా సమభావమే ఉండేది. నిజమైన మహనీయులందరి దగ్గర, నిజమైన సద్గురువుల దగ్గర అలాగే ఉంటుందండి. పేదలైనా ధనికులైనా ఎవరైనా సరే వారికి సమానమే, సమభావమే. వారికి భక్తి మాత్రమే ప్రీతికరమైంది. ఏం కావాలి బాబాకి? ఏమి ఇష్టం? భక్తి మాత్రమే ఆయనకి ప్రీతికరం.
ఒక రామనవమి నాడు కొన్ని వేల మంది భక్తులు మసీదు లోపల వెలుపల కిక్కిరిసిపోయారు. ఒకసారి రామనవమి జరుగుతుంది, శ్రీరామనవమి నాడు కొన్ని వేల మంది భక్తులు మసీదు లోపల బయట కిక్కిరిసిపోయి ఉన్నారట. అక్కడి నుంచి వచ్చేసారు భక్తులు రామనవమికి, మొత్తం కిక్కిరిసిపోయి ఉన్నారు మసీదులో. బొంబాయి, నాగపూర్ల నుండి వచ్చిన ఎందరో శ్రీమంతులు వెలలేని తినుబండరాలను సాయి ముందుంచి ఆరగించమని కోరారు. ఎక్కడో బొంబాయి, నాగపూర్, ఎక్కడెక్కడి నుంచో మంచి శ్రీమంతులు వచ్చారు, బాగా డబ్బున్న వాళ్ళు వచ్చారనమాట. వచ్చి వాళ్ళందరూ వెలలేని తినుబండరాలను, అసలు చాలా రకరకాల తినుబండరాలు, వెలకట్లం అలా ఎన్నో బాబా కోసం అని చెప్పో రకరకాల తినుబండరాలు సాయి ముందుంచి ఆరగించమని కోరారట. తీసుకోండి బాబా, ఆరగించండి అని తినుబండరాలు బోళ్ళు పెట్టారట, ఖరీదైన తినుబండరాలని. సాయి మన భోజనం ఇంకా రాలేదు అన్నారు. మన భోజనం ఇంకా రాలేదన్నారట బాబా. భోజనం రాకపోవడం ఏంటంటే అన్ని తినుబండరాలు ఖరీదైనవి, అన్ని తినుబండరాలు అక్కడ పెడితే తీసుకొచ్చి మన భోజనం ఇంకా రాలేదు అని చెప్పారట. కొంతసేపటికి శ్యామ అను భక్తుని పిలిచి ఆ ఊరు బయట తోటలో చెట్టు కింద ఒక వృద్ధురాలు ఉన్నది, దర్శనం కోసం ఇంత జనంలో తోసుకోలేక అక్కడే కూలబడ్డది, ఆమెను తీసుకురా అన్నారు. ఇంతలో బయట అక్కడి నుంచి శ్యామను పిలిచారట. పిలిచి బయట తోటలో చెట్టు కింద ఒక వృద్ధురాలు ఉంది, దర్శనం కోసం ఆవిడ ఇంత జనంలో తోసుకురాలేక అక్కడే కూలబడిపోయి కూర్చుంది ఆవిడ, ఆమెను తీసుకురా అని చెప్పారట. శ్యామ వెళ్ళి చూడగా అక్కడ ఒక వృద్ధురాలు ఉన్నది. శ్యామ వెళ్ళి చూసారట. చూస్తే బాబా చెప్పినట్టుగానే అక్కడ వృద్ధురాలు ఉందిట. ఆమె సుమారు 20 మైళ్ళ నుండి కాలినడకన షిరిడీ చేరింది. ఆవిడ వృద్ధురాలు 20 మైళ్ళు కాళ్ళనడకన షిరిడీ వచ్చింటండి. పేదరాలు, వృద్ధురాలు ఆవిడ. బాబా దర్శనం అయితే చాలనుకుంటూ వచ్చింది పాపం ఆవిడ. ఆ జనాల్లో తోసుకురాలేకపోయింది. ఓ తెగ ఉన్నారు జనాలు, మసీద్ అంతా నిండిపోయి ఉన్నారు. పైగా ధనవంతులు ఎంతోమంది కూడా ఉన్నారు అక్కడ. దాంతో ఆవిడ లోపలికి వెళ్ళలేక పాపం జనాల్లో తోసుకుని వెళ్ళలేక కూలబడిపోయి చెట్టు కింద కూర్చుంది ఆవిడ. శ్యామ వెళ్ళి విచారిస్తే ఫలానా చోట నుంచి వచ్చాను, 20 మైళ్ళ దూరం కాలినడకన ఆవిడ వచ్చిందిట. అది బాబా లోపల కూర్చున్న ఆయనకి తెలిసింది, ఒక వృద్ధురాలు వచ్చిందని అక్కడ బాబా దర్శనం కోసం. ఆయనకి ఏంటి ప్రధానం? భక్తి. మహాత్ములకి భక్తి అనేది ప్రీతికరం. భక్తిగా మనం ఎన్నైనా చేసుకోవచ్చు. ఆయనకి భక్తి లేకుండా ఆడంబరంగానూ చేయొచ్చు. దేన్ని స్వీకరిస్తారు? భక్తితో చేసిన దాన్నే స్వీకరిస్తారు. ఆడంబరాలు కాదు అక్కడ, భక్తి ప్రధానం. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సరే, ఇంకా ఏం జరిగింది అప్పుడు అనేది మనం అంటే లీలామృతంలో మనం చదువుకున్నదే, అయితే మళ్ళీ మళ్ళీ మనం స్మరించుకుంటుంటే దాన్ని మన మనసుకి చాలా బాగుంటుంది అన్నమాట. అది ఇంకా ఉత్తేజంగాను మనకి ఇంకా ఆయన తత్వాన్ని ఇంకా మనం మననం చేసుకుంటూ మనసు ఇంకా బాగా నిలుస్తూ ఉంటుంది. అది మిగిలింది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.